యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనుపరచబడుతుంది. ఆమేన్. ఈ వాగ్దానం ఈరోజు మీ జీవితంలో చాలామంది జీవితంలో నెరవేర్చబడాలని నేను ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ ఎంతవరకు దేవుని యొక్క బలము శక్తిని మేము అనుభవించలేదండి, ఆయన బలాన్ని మేము ఇంకా రుచి చూడలేదండి అని మీరు ఎవరైనా అంటూ ఉంటే ఇదే సమయం మీరు దేవుని వైపు చూడగలిగితే, ఆయన సన్నిధిలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి ప్రభువా నీ శక్తి బలం మా జీవితంలో కనుపరచు ప్రభువా అని ప్రార్థన చేయగలిగితే అసాధ్యమైన వాటిని దేవుడు సాధ్యపరిచే దేవుడు. ఆయన హస్తబలము మీ జీవితాల్లో, మీ వ్యక్తిగత జీవితాల్లో, మీ కుటుంబ జీవితంలో, మీరు పనిచేసే చోట ఆయనకు సాక్షులుగా నిలబడి నిమిత్తం ఆయన తన బలాన్ని కనుపరచబోతున్నాడు. ఆమేన్. ఇశ్రాయేలు పట్ల దేవుడు చేస్తున్న కార్యాలను విని అనేక మంది ఆశ్చర్యపోయినట్టుగా లేఖనాల్లో మనం చూస్తాం. రాహాబు అనే వేశ్య వేగుల వారితో చెప్పిన మాట అది కదా, దేవుడు మీ పట్ల చేస్తున్న కార్యాలు మేము వింటున్నప్పుడు మా గుండెలు కరిగిపోయినాయి. ఎస్, నీ చుట్టూ ఉన్న ప్రపంచం, నీ చుట్టూ ఉన్న ప్రజలు గుర్తిస్తారు నువ్వు దేవుని బిడ్డవని. దేవుడు నీ ద్వారా కదులుతున్నాడని, నీ ద్వారా అద్భుతాలు చేస్తున్నాడని, నీ ద్వారా ఆశ్చర్యకార్యాలు జరిగిస్తున్నాడని. ఆయన హస్తబలము నీ జీవితంలో కనుపరచబడాలన్నదే దేవునికి ఆలోచన.